రోజుకో చోట అదే దారుణం. ఆ దారుణాలు చూస్తున్న మగవాళ్ళ వెన్నుల్లో వణుకు పుడుతోంది. పెళ్లికాలి వాళ్ళు ఇక పెళ్లి వద్దు బాబోయ్ అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. సమాజంలో మాత్రం వివాహ వ్యవస్థను తీసుకొని తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆ దారుణమే భర్తను ప్రియుడితో కలిసి భార్య చంపడం. ఆ దారుణమే వివాహేతర సంబంధం కోసం భర్తకు భార్య మరణ శాసనం రాయడం. నెల్లూరులోని ఓ భార్య ప్రేమికుడు మోజులో పడి భర్తకు అలాంటి మరణ శాసనమే రాసింది. ప్రియుడితో కలిసి భార్య నిద్రిస్తున్న భర్తను తాళ్లతో కాళ్ళు చేతులు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి బైక్ గేర్ వైర్తో గొంతు నులిమి దారుణంగా మర్డర్ చేసింది. భర్త మెడకు బండి గేర్ వైర్ ని చుట్టి భార్య ఆమె ప్రియుడు మరోవైపున పట్టుకుని లాగారు. దీంతో అతను గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఈ దారుణంతో నెల్లూరు జిల్లా రాపూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే రాపూరు మండలం పంగిలి గ్రామానికి చెందిన సీనయ్య ధనమ్మ దంపతులకు 5 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి 3 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే ధనమ్మకు పెళ్లి కంటే ముందే కళ్యాణ్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. దీంతో వీరిద్దరూ పెళ్లి తర్వాత కూడా ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు. దీనికోసం భర్త అడ్డును తొలగించుకోవాలని ధనమ్మ నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి స్కెచ్ వేసింది. ఈ క్రమంలో రాత్రి నిద్రిస్తున్న భర్త కాళ్లు చేతులు తాళ్లతో ఇద్దరూ కలిసి కట్టేశారు. తర్వాత బైక్ గేర్ వైర్ ను అతడి మెడకు చుట్టి ఊపిరి ఆగకుండా చేసి చంపేశారు. ఈ హత్య తర్వాత కళ్యాణ్ అక్కడి నుంచి పరారవ్వడానికి ప్రయత్నించగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ధనమ్మ ఆమె ప్రియుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.